అందరికి నమస్కారం అండి. 3 వారాల క్రితం అంటే 17వ తేదీ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2:30, 3:00 మధ్యంలో ఆహ్, మన ఓర్వకల్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్‌లో ఉన్న ప్రసిద్ధమైన టెంపుల్ మన కాల్వబుగ్గ టెంపుల్‌లో దొంగతనం జరిగింది. దీంట్లో స్వామివారి చుట్టూ ఉన్న, అమ్మవారి దగ్గర చుట్టూ ఉన్న సిల్వర్ ఐటెమ్స్ దాదాపు 10 కిలోలు ఆహ్, సిల్వర్ ఐటెమ్స్ దొంగలించడం జరిగింది. ఇది ఫేమస్ టెంపుల్ కర్నూలు జిల్లాకి. సో, ఈ కేస్‌ని మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 3 టీమ్స్ కంటిన్యూయస్‌లీ 24 అవర్స్ ఎస్ఐ ఓర్వకల్లు, ఎస్ఐ ఒలిందకొండ, ఎస్ఐ నాగలాపురము, సిఐ కర్నూలు రూరల్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. సో, కంటిన్యూయస్ ఎఫర్ట్స్ తర్వాత చాలా సీసీటీవీ ఫుటేజెస్ అనలైజ్ చేసి, చాలా టోల్ గేట్ అనలైజ్ చేసి టెక్నాలజీ వాడి మనం ఈ కేసు ఛేదించడం జరిగింది. సో, ఈ కేసులో ఇద్దరు ముద్దాయిల్ని నిన్న కర్నూలు అవుట్‌స్కర్ట్స్‌లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ అర్జున్ కుంబార్, అక్షయ్ ఠాకూర్. వీళ్ళ దగ్గర దాదాపు 4 కిలోల స్టోలన్ ప్రాపర్టీ సిల్వర్ ఏముందో అది స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ ఇంటరాగేషన్‌లో తెలిసిందేమంటే టోటల్ 5 మెంబర్స్ వచ్చారు. ఒకరు కార్ డ్రైవర్గా పనిచేస్తే నలుగురు మనకు సీసీటీవీ కెమెరాలు కూడా చాలా క్లియర్గా వచ్చింది. సో, వీళ్ళు నలుగురు దొంగలించ టీంలో ఉన్నారు. సో, మన సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ప్రీవియస్ డే అంటే 16వ తేదీ మధ్యాహ్నం వీళ్ళు వచ్చి రెక్కి అంటారు. ఒకసారి చెక్ చేసి వెళ్ళడం జరిగింది. అలాగే మొత్తం ప్లాన్ చేసి ఎర్లీ మార్నింగ్ 2:30కి వీళ్ళు దొంగతనం పాల్గొంటున్నట్టు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో, ఈ 5గురు కూడా మహారాష్ట్ర పుణెకి చెందినవారు. పాత ఐడీ అరాక్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా వేరే కేసెస్‌లో కూడా వీళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉందా అని ఆ కోణంలో మనం వీళ్ళని ఇంకా ఇంట్రోగేషన్ చేయాలి. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్‌కి పంపించిన తర్వాత మళ్ళీ పోలీస్ రిమాండ్ తీసుకొని ఫర్దర్ ఇంట్రోగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా ముగ్గురు అరెస్ట్ చేయాల్సి ఉంది. దాదాపు 6 కిలోస్ ప్రాపర్టీ ఇంకా రికవర్ చేయాల్సి ఉంది. దాన్ని కూడా వాళ్ళు అచ్చు కోసం ఇంకా కంటిన్యూస్లీ మన టీమ్స్ పనిచేస్తే త్వరలో ఆ ముగ్గురిని కూడా పట్టుకొని మిగతా ప్రాపర్టీ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో, ఈ టీమ్ లో ఎవరెవరు పాల్గొన్నారో సిఐ ఓర్వకల్, సిఐ కర్నూలు రూరల్, ఎస్ఐ ఓర్వకల్, ఎస్ఐ నాగలాపురం, తర్వాత ఎస్ఐ ఉలిందకొండ ప్లస్ మన ఐటీ కోర్ టీమ్, మిగతా అందరూ ఎవరెవరు ఈ ఇన్వెస్టిగేషన్ చేసి కేసు క్రాక్ చేయడం లో హెల్ప్ చేశారో అందరికీ నా కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ.